స్వీట్ షాప్ అండి. తర్వాత 2005లో ఎవరో ఒక రాజుగారు ఎంచుకున్న దాన్ని బట్టి అండి జీడిపప్పు వచ్చలోకి దిగిపోయామండి. ఇలాగా స్వీట్ షాప్ ఆపి అక్కడ నుంచి ఒకరికి కంటిన్యూ అయ్యండి. గుళ్ళు ఫ్రై చేసండి, చల్లారి పెట్టేస్తాండి. ముందు చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోయాక బెల్లం, దాని తగ్గ బెల్లం ఒక కళాయిలో వేసుకుని కరాయి పెట్టి మళ్ళీ అందులో ఈ చెత్త ఏమి రాకుండా వడగొట్టండి. అప్పుడు పాకం తయారు చేస్తాం. చాలా క్వాలిటీగా ఉంది. అంటే జనరల్ గా వచ్చంటే చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు, కనీసం జీడిపప్పు బద్దతోనో ఉంటుంది. మీది మొత్తం ఏకంగా జీడిపప్పు గుళ్ళతోనే ఉంది. గుండు కూడా మేము మంచి నెంబర్ 1 కొంటామండి. 3 బోళ్ళు 4-5 దగ్గర మేము మొత్తం ఊరంతా పప్పు అయినా 4-5 ఎంచుకున్నామండి. వాళ్ళ దగ్గర మాకు తగ్గ క్వాలిటీ తయారు చేయించుకుంటామండి. తయారు చేస్తామండి. అందు గురించి ఇప్పుడు ఇలా హైదరాబాద్ పంపి ఫోన్లో ఆర్డర్ అండి పంపించేస్తాం. వాళ్ళ తర్వాత డబ్బులు అలా వేస్తారు, ముందు వేయరు కూడా అండి. మాత్రం అంటే ఈ మోరి ఊర్లో ఇదిగో జీడిపప్పు గుండు, మొత్తం జీడిపప్పు ఎలా అయితే ఉంటుందో ఫుల్గా ఆ గుండుతో ఈ జీడిపప్పు అచ్చు అనేది తయారు చేస్తారు. ఈ జీడిపప్పుని అయితే క్వాలిటీ జీడిపప్పుని ముందు బాగా వేయిస్తారు. వేయించిన తర్వాత ప్యారలల్ గా పాకం కూడా కాస్తారనమాట. బెల్లం పంచదార వేసి ఆ పాకంలో ఈ జీడిపప్పుని వేసి దీన్ని మళ్ళీ చాలా పద్ధతిగా తయారు చేస్తున్నారు. ఒక చిన్న రేకు ఉంటుంది, ఆ రేకు మీద వేస్తారు. ఆ రేకు మీద వేసిన తర్వాత అది ఒకే చోట ఉంటుంది, దాన్ని కాలుతూ ఉంటుంది. దాన్ని అయినా కానీ చేతులతో అట్లా తీసి అంటే మొత్తం ఆ రేకంతా పరిచి దాన్నంతా సమాంతరంగా